2 దశాబ్దాలకు పైగా మమతా బెనర్జీ కనుసన్నలో నడిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన టీఎంసీలో ఇప్పుడు ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తృణమూల్ శాసనసభ పక్షాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఈ రెబల్ వర్గం ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకుంది. అంతేకాకుండా అసెంబ్లీలో అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనన్న రెబల్స్ వాదనకు స్పీకర్ రతీంద్ర బోస్ సైతం ఆమోదముద్ర వేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ పార్టీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 3/2 మెజారిటీ అంటే 58 మంది ఎమ్మెల్యేలు ఒకే తాటిపైకి వచ్చి పార్టీ వ్యవహార శైలిపై ధిక్కార స్వరం వినిపించారు. స్పీకర్ రతీంద్ర బోస్ ను కలిసిన అనంతరం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన రెబల్ నేత రితబ్రత బెనర్జీ చట్టబద్దంగా సంఖ్యాబలంగా తామే నిజమైన ప్రతిపక్షమని ప్రకటించారు. తమ వాదనను స్పీకర్ అంగీకరించారని, ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని కూడా తమకు కేటాయించారని ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడిన తమ శాసనసభ పక్షానికి చీఫ్ విప్ గా అక్రుజ్జమాన్ ను రెబల్ వర్గం నియమించింది. అహ్మద్ ఖాన్, సందీపన్ సాహా, సబీనా యాస్మిన్, సియులి సాహాలను ఉపనేతలుగా ఎన్నుకుంది. ఈ తిరుగుబాటులో ఆసక్తికర అంశం ఏమిటంటే పార్టీ వ్యవహారాల్లో మమతా బెనర్జీ మేనలుడు, టీఎంసీలో నెంబర్ 2 గా భావిస్తున్న అభిషేక్ బెనర్జీ జోక్యాన్ని రెబల్ వర్గం పూర్తిగా తిరస్కరించింది. అయితే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పట్ల మాత్రం సానుకూలత వ్యక్తం చేస్తూ తమ శాసనసభ పక్షానికి ఆమె చీఫ్ అడ్వైజర్ గా మార్గనిర్దేశం చేయాలని కోరింది. సీనియర్ నేత శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అభిషేక్ బెనర్జీ స్పీకర్ కు పంపిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలే ఈ భారీ చీలికకు దారితీశాయి. స్పీకర్ ఆమోదంతో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా చీలిపోయినట్లయింది. మరోవైపు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడైన కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి కోలుకోకముందే ఎదురైన ఈ పరిణామం మమతా బెనర్జీ ముందు అత్యంత సంక్లిష్టమైన రాజకీయ సవాలును నిలిపింది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకు పరిమితమైంది. ఈ మొత్తం ఎమ్మెల్యేలలో 58 మంది తనకు మద్దతు ఇస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు.